కవిత బాలాజీ హియర్. ఇంకొక మంచి టిప్ తోటి మీ ముందుకు వచ్చాను ఇవాళ. ఇది బ్యూటీ టిప్ కాదు కానీ మన డాగ్స్కి బ్యూటీ టిప్. ఇంకా మనకు కూడా మంచి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఇది పచ్చకర్పూరం. ఎక్కడ దొరుకుతుంది? మనకి చెట్ల మందు షాప్లో దొరుకుతుంది. ఈ మధ్య కాలంలో అన్ని షాపుల్లో దొరుకుతుంది. ఎందుకంటే కంపెనీస్ కూడా వీటిల్ని చిన్న చిన్న బాక్స్ ప్యాకేజెస్లో చేసి చాలా హెవీ అమౌంట్స్కి అమ్ముతున్నారు. ఇది మనము చెట్ల మందు షాప్లో కొనుక్కుంటే మనకి రీజనబుల్ అమౌంట్కి దొరుకుతుంది. 250 grams ఏమో 250 రూపీస్ అలా ఉంటుంది. 100 grams అనుకుంటా 250 రూపీస్ ఉంటుంది. అది బాగానే ఇంత కంటెంట్ వస్తుంది, అలా రోజులో వస్తుంది మీకు. అయితే ఇది కొనుక్కొని మీరు ఏం చేయాలంటే దీన్ని ఇలా ఒత్తగానే పౌడర్ అయిపోతుంది. అప్పుడు మన డాగ్స్ ఉంటాయి కదా, వాటికి మనం వారానికి ఒకసారి స్నానం చేయించినా, 2 వారానికి ఒకసారి స్నానం చేయించినా, నెలకి చేయించినా ఎప్పటికి కానీ ఒకలాంటి స్కిన్నీ వాసన వస్తూ ఉంటుంది. అయితే ఇవాళ రేపు ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెస్ లేవు, ఫ్లాట్స్లోనే పెట్టుకుంటూ ఉంటాం మన డాగ్స్ని. అది కొంచెం స్మెల్ వచ్చినా కానీ మనకు కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. అది రాకుండా ఉండటానికి మీరు ఈ డాగ్ ఫ్రెషనర్స్ అని దొరుకుతూ ఉంటాయి బయట. అవి ఏవో ఆయిల్స్ వేసి చేస్తారు. అందుకని మీరు ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ కొనుక్కోవాలి చెట్ల మందుల షాప్లో. కొనుక్కుని దాన్ని మనం ఏం చేయాలంటే ఈ ఒక మన ఇది ఉంది కదా పచ్చకర్పూరం, దాన్ని పౌడర్ చేస్తే ఇలా ఒత్తారంటే పౌడర్ అయిపోతుంది ఈజీగా. దాన్ని మీరు ఇలా నూనెలో వేస్తే అది కరుగుతూ ఉంటుంది ఈజీగా. మంచి వాసన వచ్చేస్తుందండి. చాలా బ్యూటిఫుల్ ఒక ఆరోమా క్రియేట్ అయిపోతుంది. అయితే మీకు ఒక మంచి యాంబియన్స్ కూడా ఇంట్లో ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మెల్లగా దానికి అలవాటు చేయాలి. ఎందుకంటే ఇది అలా పెట్టగానే దాని స్కిన్ మీద సిమ్ 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 అనేసి దాని స్కిన్ పోర్స్లోకి వెళ్ళిపోయి చల్లగా అయిపోతుంది. అది కొంచెం ప్యానిక్ అవుతుంది డాగ్, చిన్నదైనా పెద్దదైనా. మా ఇంట్లో పెద్ద డాగ్ ఉందన్నమాట. నేనేం చేస్తాను అంటే మెల్లిగా దాన్ని క్లోజ్గా తీసుకుని ఏం చేస్తానంటే దాని తల నిమురుతూ కొంచెం 2 drops వేసేస్తాను. ఈ ఆయిల్ మిక్స్డ్ పచ్చకర్పూరం వేసేసి దాని తల మీద ఫస్ట్ అప్లై చేస్తాను. వేసి అలా దూతాను. దాని కొంచెం సిమ్ 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 అనగానే అది అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉంటుంది. అందుకని ఏం చేయాలి అనేసి అంటే మనము అట్లా ఒకసారి పోర్ చేసేసి డ్రాప్స్ దవా 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 మనము వాటికి రబ్ చేసేయాలి. డాగ్స్కి రబ్ చేసేస్తే ఏమవుతుంది, సూదింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది వాటికి. వచ్చేసి అది బాగా అబ్జార్బ్ అయిపోతుంది. అబ్జార్బ్ అయిపోయి వాటికి ఫ్లీస్, టిక్స్ ఇవన్నీ రాకుండా, ఇంకా డాండ్రఫ్ కూడా డాండ్రఫ్ వస్తుంది కంపల్సరీ వాటికి, ఎందుకంటే హెయిర్ ఉంటుంది కాబట్టి. ఆల్ డాగ్స్ హ్యావ్ హెయిర్. అయితే ఆ డాండ్రఫ్ రాకుండా, ఆ ఫ్లేక్స్ లాంటివి కింద పడకుండా, మనకంత డర్టీ కాకుండా ఇంట్లో నీట్గా ఒక డివైన్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది డాగ్కి కూడా, మనకి కూడా. ఇంకా ఒక మంచి స్మెల్ అరోమా క్రియేట్ అవుతుంది అనమాట. డాగ్ రాగానే మంచి వాసన వస్తుంది. అట్లా ఒకటి బాగా మనకి ఒక మంచి ఎఫెక్ట్ రావడానికి ఇలా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నీమ్ ఆయిల్ వేసేసి వాళ్ళు ఒక 2 types ఆఫ్ ఆయిల్ వేసేసి దానిలో కర్పూరం కలిపేసి మనకి సేల్ చేస్తారు బ్రాండెడ్ అని చెప్పి. ఇట్స్ ఆల్ లైక్ నాట్ ద కైండ్ ఆఫ్ కెమికల్ బేస్డ్. ఇది మామూలుగా నేను వాటి మీద కంటెంట్ చదివాను, నాకు కూడా ఇట్లాంటి ఒక ఐడియా వచ్చింది. మనం కూడా ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని బెనిఫిట్ పొందొచ్చు. ఇట్ బి మోర్ చీపర్ దెన్ దట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ విచ్ దిస్ కైండ్ ఆఫ్ డాగ్ షాప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వస్తున్నాయి కదా చాలా మటుకు యాక్సెసరీస్ డాగ్స్కి. ఇవన్నీ కొనుక్కో అక్కర్లేకుండా ఇంట్లో మనకు తృప్తిగా ఒరిజినల్ది మనం క్రియేట్ చేసుకున్నామని చెప్పి దాంతో బెనిఫిట్ పొందుతూ, మీకు డాగ్కి టిక్స్ కానీ ఫ్లీస్ కానీ ఒక 2 రోజులు లేట్ అయినా స్నానానికి అది వాసన రావడం కానీ లేకుండా డివైన్గా ఉండడానికి, దానికి కూడా సూతింగ్గా ఉండడానికి సమ్మర్లో కూడా హాయిగా తిరుగుతుంది అది. అదే మన ఏసీ కోసం అల్లాడకుండా. డాగ్స్ తెలుసు కదా ఏసీ కోసం అల్లాడుతూ ఉంటాయి సమ్మర్లో. అయితే ఇప్పుడు ఈ మన వింటర్స్లో కూడా అవి కొంచెం ప్యానిక్ కాకుండా సూదింగ్గా బాగా కూల్గా ఉంటాయి కుక్కలు. అయితే ఇలా మీరు ఆయిల్ తయారు చేసుకుని పెట్టుకొని రాసి బెనిఫిట్ పొందుతారని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కవిత బాలాజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.